విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 47వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కపరాడ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్, వార్డు కార్పొరేటర్ కంటి పాము కామేశ్వర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ప్రతి వార్డులో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో కపరాడ్ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు డ్రైన్ నిర్మాణం, తిక్కవానిపల్లి నుండి సంజీవయ్య కాలనీ వరకు ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గురూజీ, అరుణ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావుకి జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. ఎవరిదో పండుగ పోయింది అన్న సైడ్ ఉన్నా కదా. మేడం అది ఆగి అన్న ఒకరి తర్వాత ఒకళ్ళు ఇస్తారు మీరు. అనిల్ కొట్టాలి చెయ్యానికి. మీ ఊరు మీ ఒక్కడే చూస్తారు, అందరూ చూస్తారు, వైజాగ్ జిల్లా చూస్తారు. గిన్నెదేయండి అది అన్నా కొబ్బరికాయలు ఎందుకు ఓకే. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గవర్నమెంట్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కుమారుడైనటువంటి దీపికా శ్యామల కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షురాలు అయిన ఉత్తర నియోజకవర్గానికి ఉషాకిరణ్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి నాయకులకి, ఏరియా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, మీడియా వారికి కూడా. ఈరోజు కపరాడ్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కూడా డ్రైన్స్ రిపేర్ చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే రెండో వరకు తిక్కువన్ కాలనీ నుండి సంజీవయ్య కాలనీ వరకు పారాబిట్ మాల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రెండు వర్కులు కూడా కలిపి సుమారు 30 లక్షల వరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అయిపోయింది లెక్క, ఇంకా దవిడి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. బట్ 29,65,000 వ్యవస్థతో మనం ఇక్కడ పారాపిట్ వాల్, అలాగే డ్రైనేజ్ ఏదైతే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాగే చాలా పనులు ఉన్నాయి ఇక్కడ, ఈ వార్డులోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా పనులు ఉన్నాయి. కూటమి నాయకులందరూ కూడా తీసుకొచ్చి సమస్యలు ఉన్నాయో కార్పొరేట్ ఉన్నారో వాళ్ళ సాయి సహకారంతో కౌన్సిల్లో పెట్టి అప్రూవ్ చేసి మరి అదేవిధంగా మొత్తం ఉత్తర నియోజకవర్గం చాలా ఉత్తమమైన నియోజకవర్గంగా ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకి అందరికీ కూడా అలాగే
మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని వార్డుల్లో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి గత 4 రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు 47వ వార్డులో మరి జయప్రకాష్ నగర్ దగ్గర నుంచి కప్పరాడు నుంచి జయప్రకాష్ నగర్ వరకు ఎస్డబ్ల్యూ ట్రైన్స్, అలాగే జయప్రకాష్ నగర్ దగ్గర నుంచి తిక్కవానిపాలెం వరకు కూడా పారాపెట్ వాల్, ఇవన్నీ కూడా 30 లక్షలు జీవీఎంసీ నిధులతో మరి సోదరిమణి కార్పొరేటర్ కంటుబాముల కామేశ్వరి గారు, అలాగే ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథిగా విష్ణుకుమార్ రాజు గారు, శ్యామల దీపిక గారు, స్థానిక నాయకులు అలాగే మోజెస్ గారు, అరుణ్ గారు, అలాగే ఫణి గారు అందరూ కూడా కూటమి నాయకులు, స్థానిక ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఇదే విధంగా విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా